అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ నేరం ఎవరిది. రచన ఎండి సౌజన్య గారు. ఇది మొదటి భాగంలోకి వెళ్దాం. ఇక కథలోకి వెళ్దామా? అమ్మ మంజు, జీబు కాస్త మెల్లగా పోనీ అమ్మా. నీ ర్యాష్ డ్రైవింగ్ చూస్తుంటే నాకే చెమటలు పడుతున్నాయి. ఆ 7 కొండల రాస్కెల్ వాడి వాళ్ళే సెలవు పెట్టాలా? నువ్వు ఇవాళే వాడి డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలా? అబ్బాబా కాస్త మెల్లగా పోనీయమ్మా బ్రతిమాలుతున్నాడు డిఎస్పి ఆనందరావు కూతుర్ని. 20 ఏళ్ళు నిండని మంజుల జంతుశాస్త్రం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోంది వరంగల్ యూనివర్సిటీలో. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో బంగారు వర్చస్సులో అందాల బొమ్మలా ఉండే మంజుల ముఖం మీద రింగులుగా పడుతున్న కురుల్ని కూడా లెక్క చేయకుండా జీపుతో ఆడుకుంటున్నట్టు కారు పందాల్లో ప్రథమ బహుమతి కోసం ప్రయత్నించే పోటీదారుడు ప్రాణాలను కూడా లెక్క చేయనంత తెగింపుతో ముందుకు దూసుకుపోతున్నట్టు పోతోంది జీపు 3వ గేర్లో. పెట్రోల్తో నడిపే జీపు కావడంతో స్పీడ్ 80 కిలోమీటర్ల వైపు చూపుతోంది స్పీడోమీటర్లో. జీప్ ఇంకా స్పీడ్ అందుకునే ప్రయత్నంలో ఉండడంతో తారు రోడ్డు మీద చక్రాలు చర్రమంటూ చెవులు దిమ్మెత్తిపోయే శబ్దం చేస్తున్నాయి. ఏమమ్మా మంజు, ఇప్పుడు ఆ పాకాల వన్యమృగ సంరక్షణ ప్రాంతానికి పోకపోతే ఏమమ్మా? అక్కడ పులి ఒకటి ఆ చుట్టుపక్కల ఓళ్ల మీద పడి లేక దూడల్ని మేకల్ని చివరికి మనుషుల్ని కూడా ఎత్తుకుపోతుందట చెప్పాడు డిఎస్పి ఆనందరావు. మంజుల తండ్రి మాటలు ఏమీ లెక్క చెల్లినట్టుగా ముసిముసిగా నవ్వుకుంది. ఇంకా ఆయన మాటల్ని ఎగతాళి చేస్తున్నట్టు, ఈ వార్త నిన్ననే పేపర్లో చదివాను డాడీ, మీరు చాలా ఆశ్చర్యంగా చెప్తున్నారు. అయినా మీది పోలీసుల్లో యాంటీ నక్సలైట్ సెల్ కదా. పాకాల వన్యమృగ ప్రాంతాల్లో తప్పించుకున్న పులి పని పట్టవలసింది ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా చెప్పింది మంజుల స్టీరింగ్తో ఆడుకుంటున్న వీలు తిప్పుతూ. అబ్బా నీతో వాదించడం కష్టం మంజు. ఉండు, మీ జువాలజీ స్టూడెంట్స్ బయలుదేరిన వ్యాన్ని ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఆపమని వైర్లెస్ మెసేజ్ పంపిస్తాను అన్నాడు జీపులో ఉన్న పోలీస్ ఫోన్ రిసీవర్ చేతిలోకి తీసుకోబోతూ. నో డాడీ, చివరికి మీ అధికారం మా స్టూడెంట్స్ ఎక్స్కర్షన్కని బయలుదేరిన వ్యాన్ మీద అడిగింది అలిగినట్టుగా తండ్రి వైపు బొంగమూతి పెడుతూ. మరి ఎలాగమ్మా మిమ్మల్ని ఆపటం? అసలు ట్రబుల్ అంతా ఆ పాకాల వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లోనే ఉందమ్మా. తీరా మీ జంతుశాస్త్ర విద్యార్థులకు ఆ స్పాటే ఇప్పుడే ఎక్స్కర్షన్కి జూలాజికల్ స్పెసిమన్ స్టడీస్కి కావాల్సి వచ్చిందా? అక్కడ ఏదన్నా ట్రబుల్ వస్తే రేపు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు తల ప్రాణం తోకకొచ్చేలా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత నాకు సంజాయిషీతో ట్రాన్స్ఫర్లు సిద్ధం అవుతాయి చెప్పాడు ఆయన తనకొచ్చే ఇబ్బందులు. మంజుల తండ్రి మాట వినిపించుకునేలా లేదు. ఆమె తన క్లాస్మేట్స్తో ఎక్కవలసిన వ్యాను మిస్ అవ్వడంతో దాన్ని ఎలాగైనా వెంబడించి ఓవర్టేక్ చేయాలని జీపుని విమానాలా నడుపుతోంది. తను జూలాజికల్ టూర్ తన క్లాస్మేట్స్తో ఒక పిక్నిక్లా గడపాలని, అలాంటి ఛాన్స్ పోగొట్టుకోరాదని ఆమె అభిలాష. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేస్తావా తల్లి అడిగాడు డిఎస్పి. ఆయనకు మంజుల అంటే 6వ ప్రాణం. లేదు డాడీ, డాక్టర్ దినేష్ అంకుల్ గారి అమ్మాయి సంధ్య, ఇంజనీర్ రవికుమార్ గారి అమ్మాయి భార్గవి, కాంట్రాక్టర్ పాంచజన్య గారి అమ్మాయి శైలు చిన్న ఎక్స్ట్రా ప్రోగ్రాం వేశాం, అందుకని కాస్త ఆలస్యం కావచ్చు చెప్పింది మంజుల. ఎక్స్ట్రా ప్రోగ్రామా? మీరు నలుగురు దుష్ట చతుష్టయం కలిశారంటే నిప్పు నీళ్లు వేరే అవసరం ఉండదే. ఏమిటమ్మా ఎక్స్ట్రా ప్రోగ్రాము అడిగాడు ఆయన కుతూహలంగా. కాంట్రాక్టర్ పాంచజన్య గారి అమ్మాయి తుపాకీ తీస్తోంది. ఆ అమ్మాయి నాన్నకి, ఆ అమ్మాయికి నాకు షికారీలుగా వేటాడే లైసెన్స్ ఉంది కదా చెప్పింది మంజుల. ఆ మాటలతో డిఎస్పి ఆనందరావు గారు కంగారు పడి, అయితే మీ ఆడపిల్లల్ని ఎన్సీసీలో చేర్చడం పెద్ద పొరపాటిని అన్నాడు ఆయన. మేము ఎన్సీసీలో చేరితే మాకు వరుసగా ఏబిసి సర్టిఫికెట్లు ఇవ్వటం ఆ ఎన్సీసీ ఆఫీసర్ల పొరపాటు డాడీ ఎదురు సమాధానం చెప్పి గలగలా నవ్వేసింది మంజుల. ఇంతలో ఒక వ్యాన్ కనిపించగానే, అదిగో దూరంగా వ్యాన్ కనిపిస్తోంది, అది మా జువాలజీ ఎక్స్కర్షన్దేమో అంటూ ఆ అమ్మాయి తన పక్కనే ఉన్న బైనాక్యులర్స్ ఒక చేత్తో తీసుకుని చూస్తూ ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తోంది. కూతురు ప్రతిభాశక్తుల మీద పూర్తి నమ్మకం ఉన్న అమ్మాయి కాస్త తెగింపుతో ఒళ్ళు గగురు పొడిచే పనులు చేస్తూ ఉండటమే ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పైగా ఆయన హై బీపీ పేషెంట్.
అవలీలగా 80 మైళ్ళ స్పీడ్లో జీపును ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో బైనాక్యులర్స్ చూస్తున్నటువంటి మంజులను చూస్తుంటే ఓ పక్క అలాంటి కుమార్తెకు తండ్రినైనందుకు గర్వంగా ఉంది. కానీ ఆడపిల్ల, పైగా ఏకైక వంశాంకురమైన ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే తను తన భార్య పార్వతి ఆ షాకును తట్టుకోలేరు. ఇంతలో మంజుల, డాడీ అది మా జులాజికల్ టూర్ వ్యాన్ కాదు చెప్పింది జైన్ బైనాక్యులర్ పక్కనే పెడుతూ. ఎలా చెప్పగలవమ్మా అది మీ జులాజికల్ టూర్ వ్యాన్ కాదని అడిగాడు ఆయన మంజులను పరీక్షిస్తున్నట్టు. అది మా జులాజికల్ టూర్కి సంబంధించిన వ్యాన్ అయి ఉంటే దాని టాప్ మీద మేము పాకాలలో వేద్దామనుకున్న టెంట్లకు సంబంధించిన కర్టెన్లు, తాళ్ళు, వాసాలు చాలా ఉండాలి. అలాంటివి ఏం లేవు కదా, కాబట్టి అది మా వ్యాన్ కాదు చెప్పింది మంజుల. ఓ, అయితే అక్కడ అడవిలో టెంట్లు కూడా వేసి ఉండబోతున్నారన్నమాట. ఐసీ. అమ్మాయి మంజు, జాగ్రత్తమ్మా, ఈ మధ్య దొంగ వెధవలు సైతం జూడో, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే రంగంలోకి దిగుతున్నారని మాకు రహస్య సమాచారం అందింది చెప్పాడాయన మాటలతో మంజులను భయపెడుతూ హెచ్చరిస్తున్నట్టుగా. ఇంతలో ముందుకు వెళుతుందనుకున్న వ్యాను వేగంగా వెనక్కి దూసుకొస్తోంది. చూసింది మంజుల. డాడీ, ఆ వ్యాన్ ఏమిటి అలా వెనక్కి వస్తుంది? ఎందుకైనా మంచిది మన జీపుని రోడ్డు దింపి పక్కకు పెడతాను అంది సడన్గా జీపు పక్కకు తిప్పి రోడ్డు అంచు కూడా దాటించి కిందకు దింపుతూ. కానీ ఆ వ్యాన్ ఇంకా వెనక్కి స్పీడ్గానే వస్తూనే ఉంది. ఆనందరావుకు ఆశ్చర్యం వేసింది ఆ వ్యాన్ అలా రావటం. వెనక్కి వస్తున్న ఆ వ్యాన్ కనీసం వార్నింగ్ ఇస్తున్నట్టుగా హారన్ కూడా కొట్టడం లేదు. ఆ వ్యాన్ డ్రైవర్ అలా వెనక్కి అంత వేగంగా రావడంలో ఉద్దేశం ఏమిటో ఆనందరావుకు అర్థం కాల. తొందరలో పిస్టల్ మరిచొచ్చినందుకు బాధపడ్డాడు. మంజుల జీపును ఆపి ఇంజన్ ఆఫ్ చేయకుండానే డ్రైవింగ్ సీట్లోంచి ఒక్కసారిగా కిందకు దూకింది. అంతవరకు పోట్ల గిత్తలా దూసుకొచ్చిన వ్యాను సరిగ్గా మంజుల ఆపిన జీపు దగ్గరకు వచ్చి ఆగటమే కాక అది ఆగగానే అందులోంచి బ్లాక్ బెల్ట్ ధరించిన ఒక కండలు తిరిగిన దృఢకాయుడు కిందకు చూశాడు. అతను ఒక చేత్తో తన చిన్ని గడ్డాన్ని సవరించుకుంటూ మంజుల వైపు కన్ను గీటుతూ ఆ పరిసరాలన్నీ దద్దరిల్లేటట్టుగా ఒక్కసారిగా ఖియామ్ అంటూ అరిచాడు. అది జూడో ఫైట్కి ప్రత్యర్థిని భయకంపితుని చేయడానికి అరిచే అరుపు. ప్రత్యర్థి నల్ల బెల్ట్ ధరించిన జూడో ఫైటర్ అనగానే ఆ మార్షల్ ఆర్ట్లో అత్యంత ప్రతిభాశాలి అని డిఎస్పీ ఆనందరావుకు అర్థమైపోయింది. అతన్ని ఓడించాలి అంటే అంతకంటే ప్రతిభ ఉన్న ఎర్ర బెల్ట్ ధరించిన గొప్ప జూడో ఫైటర్ అన్నా కావాలి, లేదా కనీసం నల్ల బెల్ట్ ధరించగల స్థాయికి చేరి జూడో ఫైటర్ అయిన సమవిద్య అయిన ప్రతిభాశాలి కావాలి. ఖియామ్ అంటూ అరిచే ఆ భయంకరమైన అరుపే చాలు ఆ జూడో ఫైటర్ ఎంత మంచి ఫైటరో అంచనా వేయటానికి. మంజులకు మిస్ అయిన ఎక్స్కర్షన్ వ్యాన్ ఎక్కించాలని బయలుదేరిన డిఎస్పీ ఆనందరావు కేవలం సివిల్ డ్రెస్లో ఉన్నాడు. జీప్లో ఉన్న వైర్లెస్ ట్రాన్స్మిటర్ ద్వారా వరంగల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి సహాయం కోసం మెసేజ్ ఇవ్వటం కంటే చేయగలిగింది ఏం కనిపించలేదు ఆయనకి. అంతలో ఆ జూడో ఫైటర్తో తలపట్టడానికి మంజుల తను ఖియామ్ అంటూ ఆ పరిసరాలు దద్దరిల్లేటట్టుగా అరుస్తూ గాలిలోకి లేచింది. ఆ శబ్దానికి అచ్చిరు వందిన ఆనందరావు చేతిలోకి తీసుకున్న టెలిఫోన్ చేతిలోంచి జారి పడిపోయింది. ప్రత్యర్థిని ఒక్క క్షణం స్తంభీభూతుణ్ణి చేసి అతను ఏ నిర్ణయం తీసుకోలేక భయకంపితుడే ఉండగా అతన్ని చావు దెబ్బతీయటానికి జూడో నిపుణులు చేసే భయంకరమైన నినాదమే ఖియామ్ అనే అరుపు అని ఆనందరావుకు తెలుసు. ఆత్మరక్షణకు, ధైర్యానికి, సాహసానికి మంజుల జూడో నేర్చుకునే మంచి ప్రతిభాశాలిని అయిందన్న సంగతి, దాంట్లోనూ ఆమె బ్లాక్ బెల్ట్ ఇటీవలే పొందిందన్న సంగతి అందరికీ తెలుసు. ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన ఎక్కువ ఆందోళన పడకపోయినా ఆయనకి బీపీ పెరిగిందని తెలుస్తూనే ఉంది. అలా గాలిలోకి ఎగిరిన మంజుల తన శరీర బరువునంతా కుడిపాదంలోకి తీసుకుని ప్రత్యర్థి సున్నితమైన అవయవాల మీద దెబ్బతీసి బాధించడానికి పూనుకుంది. జూడోలో ప్రత్యర్థి మోకాళ్ళ మీద, మర్మ అవయవాల మీద, పొత్తి కడుపు మీద ఎగిరి బలంగా తన్నటాన్ని ఆషీ ఆటే అంటారు. పై విధంగా శత్రువుని దెబ్బతీయటం కేవలం అత్యవసర పరిస్థితుల్లో జరుగుతుంది. గురిపెట్టి కుడి కాలితో ఆషీ ఆటే శత్రువు పొత్తి కడుపులో తన్నాలని మంజుల గాలిలోకి లేచి కుడి కాలిలోకి తన శక్తిని అంతా కేంద్రీకరించింది. సరిగ్గా ఆమె కాలు బల్లూకంలో ఉన్న ఆ కరాటే వీరుణ్ణి ఒక్క సెకండ్లో తాగుతుందనగా లాఘవంగా పక్కకు తప్పుకుని ఎడమ చేత్తో తనను తాకటానికి ఎత్తిన కాలును పట్టి వెనక్కి నెట్టాడు. మంజుల అనుకోని అతని హస్తలాఘవానికి అచ్చెరువు అందింది. తన శరీరం తూలిపడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లి మొగ్గ వేసి
వెనక్కి పల్టీ కొట్టి మామూలుగా కాళ్ళ మీద నిలిచింది. క్షణాల్లో జరిగిన ఆ జూడో ఫైట్కి ఆశ్చర్యపోయిన డిఎస్పీ మిస్టర్ స్టాప్ ఇట్, ఎవరు నువ్వు, ఏమిటి ఆడపిల్ల మీద అఘాయిత్యం, స్టాప్ ఇట్ అన్నాడు. అతన్ని ఎలా వారించాలో అర్థం కాక అతనికి ఎదురుగా వెళ్ళి, కానీ ఆ బల్లూకంగాడు ఆనందరావు మాట వినేటట్లేడు. ఏమిటి డాడీ అలా భయపడతారు, వాడి పని నేను పడతాను, అడ్డం లేకండి. కమాన్ మిస్టర్ అంది మంజుల అతన్ని రెచ్చగొడుతూ. కమాన్ ఎంగిలేడి, ఈ టైగర్ ప్రసాద్ తడాకా ఏమిటో చూపెడతాను, కమాన్. గెట్ అవుట్ ఓల్డ్ మ్యాన్, గెట్ అవుట్ అన్నాడు డిఎస్పీ ఆనందరావుని పక్కకొక్క తోపు తోస్తూ. తన కళ్ళ ముందు తన తండ్రిని తాకగానే మండిపడ్డ మంజుల కళ్ళు కోపంతో చింత నిప్పులయ్యాయి. అరే ఈడియట్, మా నాన్నగారి జోలికి వెళ్తే నీ ప్రాణం తీస్తాను, దమ్ముంటే నా ఛాలెంజ్ ఎదుర్కో అంటూ అని ఖియామ్ అంది దిక్కులు పెక్కటిల్లేలా మరోసారి అరిచి క్షణాల్లో చేతులు పులిపంజాలాగా ఆకృతి వచ్చేటట్టుగా మార్చి వాటిని ఆయుధాలుగా ఉపయోగించడానికి సిద్ధపడుతూ కనురెప్ప మూసి తెరిచే అంతలో టైగర్ ప్రసాద్ తన చేతుల్ని పడగ విప్పిన నాగుపాము ఆకృతిలోకి మలచి కియామ్ అన్నాడు కంచుగంట మోగించినట్టుగా. జూడో ఫైట్ పద్ధతి నుంచి ఇప్పుడు మంజుల కుంగ్ఫు ఫైటింగ్ పద్ధతికి మారటంతో అదే పద్ధతిలో టైగర్ ప్రసాద్ మారటానికి వ్యవధి తీసుకుని తాను అటాక్ చేయవలసిన ఆకృతిలో నిలిచే లోపల మంజుల తన ఎడమకాలు స్ప్రింగ్లా పైకెత్తి టైగర్ ప్రసాద్ మొహం పచ్చడేటట్టుగా తన్నింది. అతను ఊహించని దెబ్బతినడంతో కళ్ళ ముందు నక్షత్రాలు మెరిసినట్టయి తూలి మూటలు వెనక్కపడ్డాడు. అయితే అతను స్ప్రింగ్లా లేచి లేవక మునిపే ఆ అవకాశాన్ని జారవిడవకుండా మునిగాళ్ల మీద నిలిచిన మంజుల టైగర్ ప్రసాద్ పొట్టలో పిడుగుపాటి సదృశ్యమైన తన్నును ఎడమకాలితో తప్పి ఇది డబుల్ స్ట్రైకింగ్ థ్రస్టింగ్ కిక్ అంది. టైగర్ ప్రసాద్ ఆ నిర్మానుష్య ప్రాంతంలో బాధతో చేసిన ఆర్తనాదంతో ఆ ప్రాంతం అంతా ధ్వనించిపోయింది. అతను ప్రవీణుడైన ఫుట్బాల్ ఆటగాడి కాలు తన్ను తిన్న ఫుట్బాల్ బంతిలాగా దబ్బుమని నేల మీద పడి కదలలేకపోయాడు. కింద పడ్డ టైగర్ ప్రసాద్ని మంజుల విడిచిపెట్టలేదు. అతను పైకి లేవటానికి నేల మీద అరచేతులు ఆనించే ప్రయత్నం చేస్తూ ఉండగానే మంజుల తన కుడి చేతి పిడికిలి బిగించి అప్పటికే మెడ ఎత్తిన టైగర్ ప్రసాద్ మెడ మీద జయ్యమని శబ్దం వచ్చేలా ఒక్క హ్యామర్ స్ట్రోక్ కొట్టింది. అది చిన్న మెదడుకు కొద్ది కిందగా ఉండే నరానికి తగలటంతో చిన్నగా ఫట్మన్న శబ్దం వచ్చింది. మరో దెబ్బ ఫట్మంటూ అతని గడ్డానికి ప్రచండ వేగంతో తాకింది. పిడుగుపాటుకి మాను కూలినట్టు ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా పడిపోయాడు టైగర్ ప్రసాద్. చచ్చాడా కొంపదీసి పరిగెత్తుకొస్తూ అడిగాడు డిఎస్పీ గారు టైగర్ ప్రసాద్ని సమీపిస్తూ. ఆయనకి బ్లడ్ ప్రెషర్తో గుండె దడ ఎక్కువైంది. ఈడియట్ అంత తేలిగ్గా చావాళ్లే డాడీ, ఓ గంట వరకు స్పృహ కోల్పోతాడు. ఇంకాస్త గట్టిగా మెడుల్లా అబ్లాంగేటా అంటే చిన్న మెదడుండే ప్రాంతానికి దెబ్బ తగిలింటే మీరు అన్నట్టు చచ్చేవాడే చెప్పింది మంజుల చాలా తేలిగ్గా. మంజుల టైగర్ ప్రసాద్ గడ్డం కింద కోపంతో కొట్టిన దెబ్బతో అతను అంతవరకు పెట్టుకొనున్న పెట్టుడు గడ్డం ఊడిపోయింది. అతను ఎవరో ఆనందరావు గుర్తుపట్టాడు. అమ్మాయి మంజుల, వీడు 3 ఏళ్ల క్రితం నేను విశాఖపట్నంలో ఉండగా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు. వీడి అసలు పేరు రాజు, అందరూ కేడీ రాజు అంటారు. ఈ మధ్య ఏమయ్యాడో మా డిపార్ట్మెంట్ ఎంత గాలించినా కనపడలా. బహుశా వీడు ఈ మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత సంపాదించడానికి గోవా ప్రాంతాలకు అక్కడి నుంచి సిలోన్, జపాన్ లాంటి దేశాలకు వెళ్ళాడని తెలిసింది. అది ఇప్పుడు నిజమేనని తెలిసింది అన్నాడు టైగర్ ప్రసాద్ ముఖాన్ని జాగ్రత్తగా పరికించి చూస్తూ. అయితే డాడీ, మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే దేవాలయాల్లో ముఖ్యంగా హుండీల్లో భక్తులు వేసే బంగారం, వెండి నగలు, ఆభరణాలు దొంగిలించే ముఠా నాయకుడు వీడేనా అడిగింది మంజుల కుతూహలంగా. అవునమ్మా, వీడి గ్యాంగ్లోనే మన రాష్ట్ర దొంగల ముఠాలో ఆడవాళ్లు దారి దోపిడీలు చేసేది. ఒకసారి వీడి ఆధ్వర్యంలో జరుగుతున్న దొంగతనాన్నే ముందే తెలిసి మా పోలీస్ బందోబస్తుతో ఎదిరించాను. అప్పుడే వీడి భార్య సీతాలు నా పిస్టల్ బుల్లెట్కి గురైంది. అక్కడి నుంచి నేనంటే వీడికి కసి. జైల్లో ఉండి కూడా వీడు రోజు జైలు సెంట్రీలతో తోటి ఖైదీలతో అంటూ ఉండేవాడట. ఉరిశిక్ష పడాల్సిన నేరాలు వీడి చేసింది. కానీ సెషన్స్ జడ్జి మానవతా దృక్పథంతో వీడికి యావజ్జీవ శిక్ష వేశారు. అయినా వీడు జైల్లో ఉంటేగా చివరికి వాళ్ళ దొరికాడు అన్నాడు సంతృప్తిగా ఆనందరావు. ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చి అక్కడ ఆగింది. 2 సబ్ ఇన్స్పెక్టర్లు, 4 పోలీసులు కిందకి దిగారు సెల్యూట్ చేస్తూ.
వెధవకు బేడీలు వేసి స్పెషల్ సెల్లో పెట్టండి చెప్పాడు ఆనందరావు. ఇసుక గోతంలో ఉన్న భీమకాయుణ్ణి ఆ 6 పడితే గాని పైకి లేపలేకపోయారు. బట్టలకైనా దుమ్ము దులుపుకొని మళ్ళీ జీపెక్కింది మంజుల తండ్రితో. డ్రైవింగ్ సీట్లో ఆనందరావు కూర్చున్నాడు. ఇక జీపు వేగంగా పోతోంది. అదిగోనమ్మా మీ జులాజికల్ టూర్కి బయలుదేరిన బస్సు అదేనేమో చూడు అడిగాడు ఆనందరావు కూతుర్ని దూరంగా ఉన్న బస్సు చూస్తూ. భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్లోంచి చకచకా బైనాక్యులర్ తీసి యాంగిల్ అడ్జస్ట్ చేసి చూసింది మంజుల. ఇది ఏదో టూరిస్ట్ బస్ డాడీ, ఇది మా జువాలజీ టూరిస్ట్ బస్ కాదు. మా బస్సు పైన మా వంటలు భోజనాలకు సంబంధించిన టార్పాలిన్ పట్టాలు టెంట్ల తాళ్ళు వెదురు వాసాలు ఉండాలి చెప్పింది మంజుల. ఐసీ, అయితే పెద్ద ప్లాన్తోనే బయలుదేరారన్నమాట. అక్కడ పాకాల ప్రాంతంలో ముఖ్యంగా వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో ఆడపిల్లలు టెంట్లు వేసుకుని ఉండడం ప్రమాదం కాదా అడిగాడు ఆనందరావు. ప్రమాదం అంటూ సంభవించడానికి అక్కడ పాకాలకి వెళ్ళనవసరం లేదు డాడీ. ఇక్కడున్న ఇప్పుడే ఏదైనా ప్రమాదం జరగచ్చు. అయినా భయానికే భయం పుట్టించే ఆనందరావు గారే ఇలా మాట్లాడుతుంటే నాకు భయం అంటేనే సిగ్గేస్తోంది చెప్పింది మంజుల గలగలా నవ్వుతూ. ఆనందరావు గారు కూతురు ధైర్యాన్ని మొండితనాన్ని తెగింపుని అనేక సందర్భాల్లో ఎరిగి ఉన్న మనిషి కావటం వల్ల కొంచెం కోపంగా చూశారు కూతురు వైపు. డాడీ, మేమంతా ఆడపిల్లలమైనా మేమేం చిన్నపిల్లలం కాము. పైగా అంతా ఎన్సీసీలో ఆఫీసర్లుగా చేసిన వాళ్ళం. సిమ్లాలో మౌంటైనీరింగ్ డిప్లొమా ఉన్నవాళ్ళం. అన్నిటికీ మించి దాదాపుగా అందరం కరాటే కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్లు ఉన్నవాళ్ళం. ఇన్ని అర్హతలున్న మేము ఇంకా పసిపిల్లలమా? దొంగలకు దోపిడీగాళ్లకు భయపడిపోవటానికి అంది మాటల్లో ఆత్మస్థైర్యం ధ్వనిస్తూ ఉండగా. ఏటోనమ్మా, మీరు పెద్దవాళ్ళైన కొద్దీ పెద్దల మాట వినరు కదా అన్నాడాయన కాస్త మాటల్లో విమర్శ తొంగి చూస్తూ ఉండగా. ఇంతలో ఇందాక కనిపించిన టూరిస్ట్ బస్సును జీప్ క్రాస్ చేసి వేసింది. కొద్ది దూరం అలా ముందుకు వెళ్ళారో లేదో దూరంగా ఒక లగ్జరీ టూరిస్ట్ బస్సు ఆగి కనిపించింది. మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కిందకి దిగి కనిపించారు. ఏదో టైరు ట్రబుల్ ఇచ్చినట్టుంది, అందుకే లగ్జరీ బస్ ఆపారు అంది మంజుల జీపులో దిగడంతో మంజుల స్నేహితురాళ్ళు మధురిమ, శశి, నీలిమ, మార్గరెట్ వచ్చి చుట్టుముట్టారు. మంజు వచ్చావా? నువ్వెంతకీ రాకపోయేసరికి అసలు ఇక రావనుకున్నాం అన్నారు వాళ్ళు ముక్త కంఠంతో. అంకుల్, మంచి సమయానికి వచ్చారు. ఇక్కడ మా టూరిస్ట్ బస్సు యాక్సిల్ విరిగింది. ఇక ఈ బస్సు ఇప్పట్లో పోదు. మేము ఈ దారిని పోయే ఆర్టీసీ బస్సు ఆపి అందులో పాకాల ప్రాంతం చేరటమే శరణ్యం. తర్వాత డ్రైవర్ మా సామాన్తో మరో టూరిస్టు లగ్జరీ బస్సులో అక్కడికి చేరుకుంటా అన్నాడు చెప్పింది శశి. ఐసీ, అయితే ప్రోగ్రాం అలా తలకిందులైందన్నమాట అన్నాడు ఆనందరావు నవ్వుతూ. వైర్లెస్ మెసేజ్ ఇచ్చి వరంగల్ నుంచి ఏదైనా వెంటనే సాయం పంపిస్తారేమో మీ నాన్నగారిని అడగవే మంజు అంది మార్గరెట్ ఆనందరావు గారికి వినపడేటట్టు మంజులతో చెప్తూ. మనమే పసిపాపలం కాము, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సాయం ఏం అవసరం లేదు. డాడీ టాటా అంది మంజుల తండ్రికి వీడుకోలు చెప్తూ. అప్పటి వరకు ఆడపిల్లలకి ఏదో సాయం చేద్దామని అనుకుంటున్న ఆనందరావు గారు మంజుల మాటలతో ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ జీపును గిర్రున తిప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఏమిటి నీ మొండి పనులు మంజు? అంకుల్ గారు ఏ వైర్లెస్ మెసేజో ఇచ్చి మనకు కాస్త సాయం చేసేవారు కదా, నువ్వు నీ మక్కుపట్టు వదలవు కదా అంది శశి కోపంగా. ఊరుకోవేసేసి, మా డాడీకి అసలు మనం ఇప్పుడు ఆ పాకాల ప్రాంతానికి టూర్ వెళ్ళటమే ఇష్టం లేదు. అక్కడేదో పులి తప్పించుకో తిరుగుతోందట, అక్కడేవో బందిపోట్ల గొడవలు ఉన్నాయట. ఇక్కడికి వస్తుండగా ఆయన ఆ మాటే అంటే నేను కాస్త సమర్థించాను. అది డాడీకి కాస్త కోపం తెప్పించింది. ఆ విషయం ఇక వదిలేయండి, రండి, అదిగో ఏదో ఆర్టీసీ బస్సు వస్తోంది, ఆపుదాం అంది స్నేహితురాళ్ళను సిద్ధంగమ్మంటూ. ఇంతలో తమ హ్యాండ్ బ్యాగులు సూట్ కేసులు రకరకాల కిట్లు సర్దుకుంటూ ఆడపిల్లలు మగపిల్లలు బిలబిలమంటూ రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. మంజుల గారు వస్తున్నది ఏదో ఎక్స్ప్రెస్ బస్సు, అది ఆపడేమో చెప్పాడు సుధాకర్. మామూలుగా అయితే ఎక్స్ప్రెస్ ఆపడవు, అందుకే ఎక్స్ప్రెస్ బస్సుని ఇలా ఆపటం కంటే మార్గం లేదు చెప్పింది మంజుల అందరినీ చేతులు బట్టి వలయంలా రోడ్డుకు అడ్డంగా నిలబడమని. అంతమంది యువతి యువకులు సుమారు 20 మంది అలా రోడ్డుకు అడ్డంగా గోడగట్టినట్టు నిలబడటంతో చిరుతపుల్లో దూసుకొస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు స్లో అయింది. అది దాదాపు ఆగుతుండగానే ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఇందులోకి ఎక్కడానికి వీల్లేదు చెప్పాడు కండక్టర్ కాస్త బెదిరింపు ధోరణిలో. అది మాకు తెలుసు, అది మామూలు సమయాల్లో ఉండే రూలు, ఎమర్జెన్సీలో ఏ రూలు వర్తించదు, మమ్మల్ని ఎక్కించుకుంది ఈ బస్ కదలదు చెప్పింది మంజుల ముందుకెళ్ళి. పాపం ఎక్కనివ్వండి ఆడపిల్లలు చెప్పాడు ఒక కుర్ర ప్యాసింజర్ బస్సులో ఎంచి.
నీకేమయ్యా నువ్వు చెప్తావు, ఇక్కడ మధ్యలో ఇలా టికెట్ ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు, చెప్పాడు కండక్టర్ మొండిగా. తీయవయ్యా తలుపు, పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు. మా బస్సు యాక్సిల్ విరగబట్టి కానీ లేకపోతే ఈ బోర్డు బస్సు ఎక్కే కర్మ మాకేమిటి అంది మార్గరెట్. స్టూడెంట్స్ అలా 10 మంది ఒక చోట చేరగానే సహజంగా వచ్చే మొండితనం ధ్వనించింది ఆమె మాటల్లో. పర్వాలేదు, టికెట్ వరంగల్ నుంచి ఇవ్వండి, బస్సు అక్కడి నుంచే కదా బయలుదేరింది అన్నాడు ఒక ప్యాసింజర్ లోపల నుంచి సలహా ఇస్తూ. ఓకే, మాకేం అభ్యంతరం లేదు చెప్పింది మంజుల 100 రూపాయలు రెండు నోట్లు అందిస్తూ. విద్యార్థులంతా బిలబిలమంటూ బస్సులో ఎక్కారు. వెనక సీట్లు 2 వరుసలు ఖాళీగానే ఉన్నాయి. అందుకే అంతా వాటిలోకి ఉత్సాహంగా సర్దుకొని కూర్చున్నారు. కొందరు అక్కడే నిలబడ్డారు. మంజుల వెళ్ళి చిల్లర టికెట్ తీసుకుంది. ఎక్స్ప్రెస్ బస్సు మళ్ళీ వేగం పుంజుకుంది. తారు రోడ్డు మీద అది పోతున్న వేగానికి బర్రమంటూ శబ్దం వినిపించింది. అంతలో మార్గరెట్ మినీ టేప్ రికార్డర్ ఆన్ చేసింది. సిలోన్ స్టేషన్ వచ్చేటట్టుగా. జిందగీ ఎక్ సఫర్ హై ఎక్ సుహానా యహా కల్ క్యా హోగా కిస్నే జానా అనే హిందీ పాట వినిపిస్తోంది. ఏమే మార్గరెట్, తెలుగు పండితుల వారు 10 కమాండ్మెంట్స్ ఇంగ్లీష్ పిక్చర్ చూసినట్టు నీకు ఆ హిందీ ఏమర్థం అవుతుందే అంది నీలిమ ఆటలు పట్టిస్తూ. వసే నీలు, నాకు పాట అర్థం కాదే, ఆ పాటలోని ప్రతి మాటకి అర్థం తెలుసు. జీవితమే ఒక ఆనందమయమైన అనంత యాత్ర. ఇక్కడ రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఇదేగా ఆ పాటకు అర్థం చెప్పింది మార్గరెట్. పర్వాలేదు మార్గరెట్, ఇంకా పసిపాప కాదు అంది మాధురిమ. ఏమిటే వెదవగోల, కాసేపు ఆగండి, ఆ పాట కానివ్వండి అంది మంజుల. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. అందరూ ఆ పాటే ఏకాగ్రతతో వింటున్నారు. ఇంతలో ముందు సీట్లో ఉన్న 2 యువకులు లేచి నిలబడ్డారు. ఒక అతను డ్రైవర్ వెనక్కి వెళ్ళి అతని మెడకు మెరుస్తున్న కత్తి ఆనించాడు. రెండో అతను కండక్టర్ మెడ మీద నల్లగా మెరుస్తున్న పిస్టల్ ఆనించి, ప్యాసింజర్ ఎవర్స్ కూడా సీట్లలోంచి కదలద్దు, ఎవరైనా అనవసరంగా అరిచినా గోల చేసినా మా పనికి అడ్డొచ్చినా నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తాం అన్నాడు. బస్సు ప్రతిధ్వనిస్తున్నదేమో నన్నంత బిగ్గరగా. అంతవరకు అలాంటి చర్యను కల్లో కూడా ఊహించని ప్యాసింజర్లు ఒక్కసారిగా అదిరిపడ్డారు. నల్లగా మెరుస్తున్న పిస్టల్ని చాలామంది నిజ జీవితంలో మొదటిసారిగా చూశారు. మంజుల పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు వైపు తీక్షణంగా చూస్తూ పరిశీలించింది. 6 అడుగుల ఎత్తు, గుండ్రటి మొహం, కళ్లకు నల్లటి గాగుల్సు, గుబురుగడ్డం, కండలు తిరిగిన ఒళ్ళు, ఎర్రటి ఛాయ, భుజానికి ఒక ఫ్యాన్సీ క్లాత్ బ్యాగు వేలాడుతోంది. ఇతను ఈ ప్రాంతం వాడు కాదా అనిపించింది మంజులకు వెంటనే. కానీ కేవలం పై ఆకృతి చూసే ఒక మనిషి నిర్ణయించడం ఎలా? ప్యాసింజర్ అంతా భయంగా చూస్తున్నారు. ఎవరో ఆడ మనిషి ఏడుపు ప్రారంభించింది. ప్రమాదం ఎటువంటిదో అర్థమైనట్టుంది. 10 ఏళ్ల పిల్లాడు వణికిపోతున్నాడు. భయంతో మధురిమ, నీలిమ, శశి, మార్గరెట్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు. మిస్టర్ కండక్టర్, ఆలస్యం చేయకుండా వెంటనే ప్యాసింజర్ దగ్గర ఉన్న డబ్బులు, బంగారు నగలు నువ్వే వసూలు చేసుకునిరా, క్విక్, 5 నిమిషాల్లో అంతా అయిపోవాలి చెప్పాడు పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు గట్టిగా ఆజ్ఞాపిస్తూ. కండక్టర్ కంగారుగా లేచి నిలబడ్డాడు. పాఠం రాని పిల్లవాడు మాస్టారి బెత్తాన్ని చూసి భయపడుతూ పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు భుజానికి ఉన్న చేతి సంచితో నుంచి చిన్న బత్తాయి కాయల నల్లగా ఉన్న ఒక బంతిని తీసి, ఇదిగో ఈ హ్యాండ్ గ్రెనేట్, ఈ మూత తీసి విసిరితే ఈ బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా మాడి మసైపోతారు. మీ అందరి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే అందరూ వెంటనే మీ దగ్గర డబ్బు, నగలు ఇచ్చేయండి, క్విక్ మిస్టర్ కండక్టర్ అన్నాడు. అతని వెనకే తన చేతిలో పిస్టల్, మరో చేతిలో హ్యాండ్ గ్రెనేడ్ సిద్ధంగా ఉన్నాయన్నట్టు ముందుకు నడుస్తూ. అంతవరకు లేని సంచలనం అందరిలో కలిగింది. అది ప్రాణభయం వల్ల కలిగిన సంచలనం. ఇక ఎవరు వారించినా వారాగరు. యాంత్రికంగా అంతా తమ డబ్బు, నగలు తీస్తున్నారు. ఎక్స్ప్రెస్ బస్ కావటం వల్ల ఎక్కువ మంది ధనికులే. టికెట్ డబ్బులు వసూలు చేసినట్టు కండక్టర్ అందరి డబ్బు, నగలు వసూలు చేయటం ప్రారంభించాడు. అవన్నీ ఈ నల్లటి జేబు రుమాల్లో కలెక్ట్ చేసి త్వరగా చెప్పాడు పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు ఒక నల్లటి జేబు రుమాలు విసురుతూ. కండక్టర్ కిక్కురు మనకుండా అతని మాటలు అక్షరాలా పాటిస్తున్నాడు. ఇంతలో పక్కగా ఒక లారీ దూసుకుపోయింది. మంజుల యువకుడు నిశ్చితంగా పరిశీలించింది. చేతులకు గ్లౌస్ తొడుక్కొని ఉన్న ఆ యువకుడి ధైర్యాన్ని మనసులో అభినందిస్తూనే మరో పక్క అసహ్యించుకుంది. మార్గరెట్ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బు, ఎడమ చేతికున్న బంగారు ఉంగరం తీసింది. మధురిమ, నీలిమ తమ చేతులకున్న బంగారు గాజులు తీశారు. శశి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసింది. మంజుల ఏం చేయాలో ఇంకా ఆలోచిస్తూనే ఉంది. తన బ్యాగులో డబ్బు తీసి సిద్ధమై కండక్టర్ అన్నీ వసూలు చేస్తున్నాడు. 10 నిమిషాల్లో ఒక చిన్న మూటలాగా తయారైంది వసూలు చేసిన రూపాయల నోట్లు, బంగారు నగలు. డ్రైవర్, బస్సు ఇక్కడ ఆపు
అరిచాడు పిస్టల్ యువకుడు. డ్రైవర్ మెడకు అంతవరకు కత్తి ఆనించి నిలబడ్డ యువకుడు ఆపు అన్నాడు అరుస్తూ. బస్సు స్లో అవుతోంది. పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు ఇక బస్సులోంచి దిగబోతున్నట్టు వెనక్కి తిరుగుతూ కమాన్ ఎంగిలేడి ఈఆర్ మై గెస్ట్ అంటూ మెరుపు వేగంతో మంజుల చేయి పట్టుకున్నాడు ముందుకు లాగుతూ. ఇలా జరుగుతుందని ఊహించిన మంజుల ఒక్కసారి విచలితురాలైపోయింది. అందరూ షాక్ ఫీల్ అయ్యారు. పాపిస్తోడా, ఆ అమ్మాయి ఇంకా ఎందుకు డబ్బు నగలు చాలవా అంది ఓ ముసలి ముత్తైదువ. నోర్ముయ్, పిచ్చిగా వాగావు, ప్రాణాలు తీస్తాను. కమాన్ యంగ్ బ్యూటీ కమాన్ అన్నాడు గద్ద కోడి పిల్లను ఒడిసిపెట్టినట్టు పట్టి లాగుతూ ఆ యువకుడు. మంజుల ఒక్క క్షణం ఆలోచించింది. ఏం చేయాలో నిర్ణయించుకోలేక నీకే చెప్పేది, క్విక్ అంటూ పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు మంజులను ఇంకా బలంగా ముందుకు లాగుతూ. అతడు తన చేయి పట్టి లాగుతున్న తీరు చూస్తే అతను కరాటే నిపుణుడే అనిపిస్తోంది మంజులకి. అతను అకస్మాత్తుగా మంజులను తీసుకెళ్ళటానికి ప్లాన్ చేయటం మధురిమ, నీలిమ, శశి, మార్గరెట్ కలలో కూడా ఊహించనిది. అందుకే వాళ్ళు తమ స్నేహితురాల వైపు అసహాయంగా చూశారు. ఎవరైనా అరిచినా, తర్వాత మా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా, మా ఆచూకీ మేము చేసిన పని చెప్పినా మీ ప్రాణాలు దక్కవు అరిచాడు పిస్టల్ యువకుడు గాలిలోకి మొదటిసారిగా పిస్టల్ పేలుస్తూ. ఢామ్ అనే పెద్ద శబ్దం కావడంతో చీమ చిటుక్కుమంటే వినిపించే అంత నిశ్శబ్దం ఏర్పడింది అక్కడ బస్సులో. బస్సు అప్పటికే ఆగింది. చుట్టూ దట్టంగా అడవిలా ఉన్న చెట్లు, పైగా కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం. ఇంకాస్త కిందకెళ్తే పెద్ద లోయ. మంజుల ఇక ఆలస్యం చేయకుండా యువకుడు వెంట బుద్ధిమంతురాల్లా దిగింది. డ్రైవర్ మెడకు కత్తి ఆనించిన యువకుడు డ్రైవర్ పక్కనే ఉన్న తలుపు లోపల నుంచి కిందకు దూకాడు. మంజుల తను ఎలాంటి ప్రతిఘటన చూపకుండా ఏదో పథకం వేసుకున్నట్టుగా అతని పక్కనే నిలబడింది. బస్సు పోనీవ్, రైట్ అరిచాడు పిస్టల్ చేతిలో ఉన్న యువకుడు. బస్సు కదిలి వేగంగా ముందుకు పరిగెత్తింది. మంజుల పోతున్న బస్సును చూస్తూ అసహాయంగా నిలబడింది. బస్సులో వెనక సీట్లో కూర్చున్న మధురిమ, నీలిమ, శశి, మార్గరెట్లు బస్సు లోపల నుంచి తలలో బయటకు పెట్టి అసహాయంగా చూస్తున్నారు. వీడ్కోలు చెప్తున్నట్టు. కదులు ఇటు హెచ్చరించాడు చేతిలో ఇంకా కత్తి పట్టుకున్న వ్యక్తి. మర్యాదగా మాట్లాడటం మంచిది అంది మంజుల అతని ఏకవచన సంబోధన విషయంగా హెచ్చరిస్తూ. ఆహా, ఐసీ, అయితే నీకు మర్యాద కూడానా అన్నాడు మంజుల మీదకి కత్తితో దూకి ఆమెను ముందుకు నెడుతూ. మంజుల తనకొస్తున్న కోపాన్ని అణుచుకుంది ఎంతో నిగ్రహంతో. ఇక వాట్, నిజంగానా? మా మంజులను కిడ్నాప్ చేశారా? అదిరిపడ్డాడు ఆనందరావు ఆ మెసేజ్ ఫోన్లో అందగానే. ఆయనకు బ్లడ్ ప్రెషర్ పెరిగింది. ఆనందరావు జీవితంలో పోలీస్ ఆఫీసర్గా అనేక స్థాయిల్లో అనేకసార్లు అలాంటి కేసులు విన్నాడు. పరిశోధన చేసి అనేక మంది దోషులను పట్టుకున్నాడు. పేపర్లలో రకరకాల వార్తలు చదివాడు, విన్నాడు. కానీ తన ఏకైక వంశాంకురం మంజుల అలా కిడ్నాప్ చేయబడి దుండగుల చేతుల్లో పట్టడం ఆయన ఇంకా నమ్మలేకపోతున్నాడు. అప్పుడే పార్వతమ్మ అక్కడికి వచ్చింది. ఏమిటండి, ఏమైంది అడిగింది మంజుల తల్లి పార్వతమ్మ భర్త ఫోన్లో మాట్లాడుతున్న విషయం ఏమిటో అర్థం కాక. ఏం లేదు పార్వతి, వరంగల్ నుంచి ఉదయం బయలుదేరిన ఓ బస్సు దారిలో ప్రమాదానికి గురైందట. త్వరగా ఆ విషయం పరిశోధించడానికి రంగంలోకి దిగమని డీఐజీ గారు ఫోన్ చేశారు అన్నాడు. తన బాధను ఏమాత్రం పార్వతమ్మకు తెలియనీయకూడదన్న భావంతో. పార్వతమ్మకి బ్లడ్ ప్రెషర్ ఉంది. ఆమె షాక్ వార్తలు తట్టుకోలేదు. ఎంతో కంగారు. భయం కలిగించే విషయానికైనా ఎలా నిబ్బరంగా ఉండాలో కింద స్థాయి నుంచి పైకొచ్చిన ఆనందరావుకు తెలుసు. కానీ ఇప్పుడు వేరు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన కొన్నాళ్లకే ఆయన అనుభవంతో తెలుసుకున్న సత్యం అదే. పోలీస్ అధికారికి అన్నిటికంటే ముందు గుండె నిబ్బరం ఎక్కువగా ఉండాలి, ఉన్నట్టు నటించాలి. తన లోపల ఎంత ఆందోళన పడుతున్నా తన ఆందోళన కంగారు బయట పడనివ్వకూడదు. ఇతరులకు తాను కంగారు పడిపోతున్నట్టుగా తెలియనివ్వకూడదు. అయితే కిడ్నాప్ అయింది తమ సొంత కుమార్తె కాబట్టి ఆయన ఆందోళన పడుతున్నాడు. ఆయనకు కొత్తగా వింతగా ఉంది. ఇప్పుడు తను ఏం చేయాలి? బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది. కిడ్నాప్ అయింది ఒక పోలీస్ సూపరింటెండెంట్ కుమార్తె అనేది పేపర్లలో వస్తే ఇక లేనిపోని ఊహాగానాలు చెలరేగుతాయి. అసెంబ్లీలో గొడవలు, నానా రకాల ప్రశ్నలు. ఆపోజిషన్ వాళ్ళు ప్రభుత్వాన్ని దుయ్యబడతారు. ఆయన గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈ ప్రభుత్వ పాలనలో ఒక జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూతురికే రక్షణ లేదు. ఇంతకంటే సిగ్గుచేటి విషయం మరొకటి ఉండదంటూ హోమ్ మినిస్టర్ను హీనంగా తోలనాడతారు. ఐజీ, డీఐజీల నుంచి ఏమిటి మిస్టర్ ఆనందరావు నీ సంజాయిషి? ఇక నిన్ను ఏ హోంగార్డ్స్ డిపార్ట్మెంట్కో తరలించడం మంచిదని మా సూచన అంటారు. ఇక ఏ కేసు పరిశోధించడానికి పూనుకున్నా ఈయన సొంత కూతుర్ని బందిపూడి దొంగలు ఎత్తుకుపోతేనే దిక్కులేదు, ఈయన ఇంకా తగుదనమ్మా అంటూ వచ్చాడంటారంతా. ఇలా సాగుతోంది డీఎస్పీ ఆనందరావు ఆలోచన సరళి. ఆయన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏమండి,
అమ్మాయి పాకాల వన్యమృగ సంరక్షణ ప్రాంతం చేరగానే ట్రంకాలతో మెసేజ్ పంపుతానంది. అమ్మాయి నుంచి ఏదైనా సమాచారం అందటానికి ఎంత టైం పడుతుందంటారు? అడిగింది పార్వతమ్మ భర్తను అమాయకంగా. మంజుల పేరెత్తగానే ఆనందరావు ముఖంలో రంగులు మారాయి. గుండెలో సన్నటి నొప్పి ప్రారంభమైంది. తన మనసులోని ఆందోళన బయటపడకుండా ఉండాలని ఆయన వెంటనే ముఖానికి హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకుంటున్నట్టుగా అడ్డం పెట్టుకున్నాడు. ఏమిటి, ఏం చెప్పరు? అమ్మాయి వెళ్ళి 2 గంటలు దాటింది. ఇంకా చేరవలసిన చోటికి చేరి ఉందంటారా, ఉండదంటారా? అడిగింది పార్వతమ్మ మళ్ళీ పసిపిల్లలాగా. చేరకుండా ఎందుకుంటుంది, చేరే ఉంటుంది. నేనేగా సాగనంపింది సగం దూరం అన్నాడు బాధగా. ఆయన తన మాటల్లో బాధ వ్యక్తం కానివ్వకూడదని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. గుండె నొప్పి పెరుగుతోంది. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. అవతల నుంచి, హలో డిఎస్పీ గారు క్షేమమా? నేనెవరో తెలియదు కదూ, సారీ వివరాలు చెప్పలేను, అయినా మీరు తెలుసుకోగలరు అనుకుంటా. బై మీ మంజుల ప్రస్తుతం నా బందీగా ఉంది. ఇంతవరకు క్షేమం. ఇకపై ఆమె క్షేమం మీరు మాకు ఇచ్చే సహకారం మీద ఆధారపడి ఉంటుంది. వివరాలు ఇంతకంటే చెప్పడం భావ్యం కాదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఎవరో. ఎక్కడి నుంచి ఫోను అడిగింది పార్వతమ్మ. అమ్మాయి దగ్గర నుంచే. అమ్మాయిని గురించి కంగారు పడుతున్నావుగా, అమ్మాయి క్షేమంగా ఉందట. ఆ విషయమే ఫోన్లో చెప్పాడు ఆయన రిసీవర్ క్రెడిల్ మీద పెడుతూ. ఎవరో చెప్పారంటున్నారు. అయితే ఫోన్లో మాట్లాడింది అమ్మాయి కాదా అడిగింది పార్వతమ్మ మళ్ళీ కంగారుగా. అబ్బా, అమ్మాయి చెప్తే ఒకటి, అమ్మాయి తరపున అమ్మాయి విషయం మరొకరు చెప్తే ఒకటినా? డోంట్ వర్రీ పారు, నేను అలా ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరాడు ఆనందరావు. అదేమిటి, ఇందాక కాస్త కాఫీ ఇవ్వమంటారు కదా రంగయ్య, అయ్యగారికి ఒక కాఫీ కప్పు పట్టరా, కప్పు కాఫీ త్వరగా రావాలి కేక వేసింది పార్వతమ్మ. వద్దు పార్వతి, ఇప్పుడు కాఫీ త్రాగితే ఇక ఆకలి ఉండదు, వద్దులే చెప్పాడు ఆయన లేచి బయటికి వెళ్ళిపోతూ. ఆయన వాకిలి దాకా నడిచాడో లేదో ఒక్కసారిగా ఫోన్ మోగింది మళ్ళీ. ఆయన కంగారు పడి ఫోన్ దగ్గరికి రాబోయాడు. కానీ అప్పటికే పార్వతమ్మ ఫోన్ అందుకుని హలో అంది కుతూహలంగా, కూతురు అనుకొని. డిఎస్పీ ఆనందరావు గారి ఇల్లే. అవును, నేను పార్వతిని. స్త్రీలు ప్రమాదాలనే అంశం మీద మహిళా మండలిలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారా? అలాగే, తప్పకొస్తాను. సాయంత్రం 6:00గా మహిళా మండలి హాల్లో. ఓకే అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది. ఏమిటి పార్వతి, ఎక్కడి నుంచి ఫోను అన్నాడు ఆనందరావు కంగారు నడుచుకుంటూ, గొంతు తడారిపోతూ ఉండగా మాటలు కూడా తీసుకుంటూ. ఆ ఫోన్ నా కోసం లేండి. ఇవాళ మహిళా మండలిలో స్త్రీలు ప్రమాదాలు అనే అంశం మీద ఒక మీటింగ్ ఉంది. ఆ విషయం గుర్తు చేస్తోంది మా సెక్రటరీ. నన్ను మీటింగ్కి తప్పకుండా రమ్మనమని చెప్పింది పార్వతమ్మ. ఐసీ, అదా ఫోను. డిఐజీ ఫోన్ చేస్తానన్నారు, అదేమో అనుకున్నాను అన్నాడు ఆయన అక్కడి నుంచి వెళుతూ. పార్వతమ్మకు భర్త ప్రవర్తన వింతగా అనిపించింది. ఇక అక్కడ చెట్ల అప్పటికే ఒక పోలీసు జీపు సిద్ధంగా ఉంది. డియర్ సుధీర్, ఇక నేను వెళ్ళి డిఎస్పీ ఆనందరావుకి ఫోన్ చేస్తాను. జీప్లో ఇన్స్పెక్టర్ డ్రెస్ ఉంది, ఓకే అన్నాడు చేతిలో కత్తి ఉన్న యువకుడు. ఎస్ ప్రొసీడ్ ఫ్రెండ్. అయితే ఈ అమ్మాయి మంజులను కాస్త చేతులు వెనక్కి విరిచికట్టి జీపు వెనక సీటు మధ్యలో పడేసి నోటుకో ప్లాస్టర్ అంటించే పని కూడా చేసి వెళ్ళు చెప్పాడు సుధీర్. ఓహో, వీళ్ళు నేనెవరమ్మాయినో అన్ని వివరాలు తెలిసే ప్లాన్డ్గా కిడ్నాప్ చేశారన్నమాట. అయితే ఇందాక బ్లాక్ బెల్ట్ కరాటే వీరుడు కేడీ రాజు వీళ్ళు పంపిన మనిషా? వాడు వీళ్ళ మనిషి అయితే మరి నేను మా ఫ్రెండ్స్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి అవసరమైన పరిస్థితి కల్పించింది వీళ్ళేనా? మా స్టూడెంట్స్ కుదుర్చుకున్న లగ్జరీ బస్సు యాక్సిల్ విరగొట్టింది వీళ్ళ పథకమేనా? ఆలోచిస్తూ ఉంది మంజుల. ఈ ఆలోచనలో పడి ఆమె తను వెనగ్గా వచ్చిన మనిషిని గమనించలేదు. అతను రావటం క్లోరోఫామ్ లాంటి ఘాటైన వాసన వస్తున్న హ్యాండ్ కర్చీఫ్ను వెనగ్గా తెచ్చి ఒక చేత్తో మంజుల కదలటానికి వీలు లేకుండా మెడకు కత్తి ఆనించి రెండో చేత్తో హ్యాండ్ కర్చీఫ్ ముక్కు కానిచ్చి గట్టిగా అరిమాడు. మంజుల క్షణాల్లో అచేతనంగా పడిపోబోతూ ఉండగా పట్టుకుని సుధీర్ కోరిన విధంగా ఆమెను బంధించి జీపు వెనక భాగంలో పడుకోబెట్టాడు. రెండో యువకుడు థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ అన్నాడు సుధీర్. ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉన్న సుధీర్ ధైర్యంగా జీపు నడుపుతున్నాడు. వెనకగా వచ్చి గొంతు మీద కత్తి అనేసి ఊపిరాడనంత బలంగా క్లోరోఫామ్ ముక్కు పుటాలుగా తాకుతూ ఉండగానే ఏదో ప్రమాదం పసిగట్టిన మంజుల గాలి స్తంభించి ఆ మత్తుమందు పడిపోయినట్టు నటించింది. అందుకే జీపు కదిలి ముందుకు పోగానే మంజుల జీపు కదలికల్ని గమనించసాగింది. తనను ఒక పథక ప్రకారం బంధించి ఎక్కడికి తీసుకెళ్తారో ఏం చేస్తారో చూడాలనే కుతూహలం కలిగింది ఆమెకి. తనను గురించి తండ్రికి ఇప్పటికే వర్తమానం అంది ఉంటుందా? ఉంటే ఆయన ఆ వార్తను ఎలా రిసీవ్ చేసుకుని ఉండి ఉంటాడు? అమ్మకు తెలిసి ఆమె ఎలా అనుకుని ఉండి ఉంటుంది?
అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి. ఆమె ఈ వార్తకు తట్టుకోలేక పడిపోయి ఉంటుందా? ఈ బందిపోట్లు ఒకవేళ తనను వాళ్ళ పథకం ప్రకారం బంధిస్తే వాళ్ళ చేతుల నుంచి తప్పించుకోవటం అంత తేలిక కాదు. పోనీ ఏదైనా ఎత్తుగడ వేసి ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కానీ అలా తప్పించుకుంటే ఈ సుధీర్ ముఠా స్థావరం కనుక్కోవటం శాశ్వతంగా తప్పిపోతుంది. సుధీర్ అనే బందిపోటును గురించి తండ్రి చెప్తూ ఉండటం ఆమెకు గుర్తొచ్చింది. ఇంతవరకు వచ్చాక ఈ సుధీర్ బృందాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. అసలు ఇతని పేరు సుధీరేనా? అనుమానం వేసింది మంజులకి. ఇలా ఆలోచిస్తున్న మంజుల జీపు కుదుపుతో ఆగడంతో మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఈ చెక్పోస్ట్ నుంచి వెళుతున్న అన్ని వాహనాల నెంబర్లు నోట్ చేసుకోవటమే కాదు, ఇక నుంచి సోదా కూడా చేయండి చెప్తున్నాడు సుధీర్ ఇన్స్పెక్టర్ గాంభీర్యాన్ని ఒలికిస్తూ. ఎస్ సార్. చెక్పోస్ట్ దగ్గర సెంట్రీలుగా ఉన్న ఇద్దరు పోలీసులు ముక్త కంఠంతో అంటున్నారు అటెన్షన్లో నిలబడి. ఏది ఇంతవరకు మీరు నోట్ చేసిన వాహనాల నెంబర్లు చూపించండి అడిగాడు సుధీర్ నిజమైన ఇన్స్పెక్టర్ దర్పం ఉట్టిపడేటట్టు. ఎస్ సార్, ఇదిగో సార్ చెప్తున్నాడు ఓ సెంట్రీ. ఆల్ రైట్. ఇందాక పాకాల ఫారెస్ట్ ఏరియా నుంచి ఎర్రచందనం నల్లమందు ఏదో టూరిస్టు ట్యాక్సీల్లో దొంగతనంగా రవాణా అవుతున్నట్టు వర్తమానం అందింది. ఏ ట్యాక్సీ అయినా వెనకాడే పని లేదు, బాగా సెర్చ్ చేయండి, వదలద్దు చెప్పాడు సుధీర్ గంభీరంగా. ఎస్ సార్, అలాగే సార్ చెప్పాడు పోలీసులు ఇద్దరు. జీబు ముందుకు కదిలింది. పోలీస్ అధికారిగా చెక్పోస్ట్ దాటి వెళ్లిన ట్యాక్సీల, కార్ల, లారీల నెంబర్లు కొన్ని గుర్తుపెట్టుకోవడానికే సుధీర్ ఆ పని చేశాడు. ఇలా చేయటం లేదో పథకం ఉండుంటుంది. ఆ పథకం ఏమిటో మొత్తానికి తన తెగింపును అభినందించాల్సిందే. తనను ప్రత్యేకంగా డీఎస్పీ ఆనందరావు కూతురని ఎత్తుకొచ్చాడంటే తన తండ్రి లొంగ తీసుకోవాలని ఎత్తుగడ అయి ఉంటుంది. ఆయన ఎంత నిజాయితీ గల ఆఫీసరో తెలిసి ఇక మరో మార్గం లేక వాళ్ళు ఈ పద్ధతి అవలంబించుంటారు. తన తండ్రికి ఇబ్బంది కలగని పద్ధతిలో తను తండ్రికి సహకరించాలి. ఈ ప్రయత్నంలో తను ఎలాంటి త్యాగాన్నైనా చేయాలి, అవసరమైతే ప్రాణాన్నైనా ఆలోచిస్తోంది మంజుల అప్రయత్నంగా. ఇక జీపు వెనక వైపు కవరింగ్ పూర్తిగా ఉండడం చేత మంజుల బయట వారెవరికి కనిపించే వీలు లేదు. బయట వారెవరైనా జీపు వెనక సీట్ల బాగానే ఎందుకు ప్రత్యేకంగా తొంగి చూస్తారు? జీపు వెళుతున్న ప్రాంతంలో కారు, హారన్లు, లారీల, బస్సుల, రిక్షాల ట్రాఫిక్ హోరును బట్టి ఆ జీపు రద్దీగా ఉన్న ఏ రోడ్డు సెంటర్లోనో ప్రయాణం చేస్తున్నట్టు అర్థం చేసుకుంటోంది. జీపు అనేక మలుపులు తిరిగి చివరికి చీకటిగా ఉన్న ఒక పాత గోడౌన్లో ఆగింది. అంతా చుట్టూ చీకటిగా ఉంది. కీచురాళ్ళు అరుస్తున్నాయి. అక్కడ ప్రశాంత వాతావరణాన్ని బట్టే అది ఏ ఊరి బయట పాడుబడ్డ ఇంటి ప్రాంగణమో అయి ఉంటుంది. ఇంతలో జీపు దిగిన సుధీర్ మంజులను చాలా తేలిగ్గా పైకెత్తి భుజం మీద వేసుకున్నాడు. మంజుల కళ్ళు తెరిచి తనను నిర్బంధించి ఉంచటానికి సుధీర్ ఎటు మోసుకెళ్తున్నాడో చూస్తోంది. ఇక అదొక పశువుల శాలలా ఉంది. బయట ఎండుగడ్డి మేటలు చిన్న సైజు పర్వతాల 3 దిక్కుల్లో ఉన్నాయి. దాన్ని బట్టి అక్కడ పశువులు ఎక్కువ సంఖ్యలోనే ఉండాలి అనుకుంది మంజుల. ఏదో ఆవుల ఎడ్ల మెడగంటలు వినిపిస్తున్నాయి. పశువుల కొట్టాల్లో సహజంగా ఉండే ఒక విధమైన పేడ మురుగు వాసన అనిపిస్తోంది మంజులకి. అది ఆమె ఊహించినట్టు పెద్ద పెద్ద ఇటుకలతో నాపరాళ్లతో కట్టిన పాత డాబా ఇల్లు. డాబా పై గదిలోని ఒక మంచం మీద మంజుల మూటను విసిరినట్టు విసిరి, నవ్ మిస్ మంజుల, నీ నటన చాలు, కాంగ్రాట్స్, ఇక కళ్ళు తెరవచ్చు అన్నాడు. సుధీర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తన డ్రెస్ మార్చుకోవడానికి బుట్లు విప్పదీస్తూ. మంజుల ఆ మాటలతో అదిరిపడింది. తన అంతసేపు స్పృహ కోల్పోకుండానే స్పృహ కోల్పోయినట్టు నటిస్తూ ఎలా తెలిసింది ఈ యువకుడికి ఆశ్చర్యపోతోంది. తనెక్కడో ఏదో తప్పు చేసి ఉంటుంది, అందుకే తనదంతా అంతవరకు నటన అనే విషయం తెలిసిపోయిందని మంజుల కంగారుగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి ఇంకా పడుకోవటం ఎందుకు, ప్లీజ్ గెటప్ మిస్ అన్నాడు సుధీర్ కాకి చొక్కా విప్పుతూ. మంజుల ఇబ్బందిగా లేచి మంచం మీద కూర్చుంది. చేతులు వెనక్కి విరిచికట్టినట్టు ఉండడం వల్ల మంజుల తనకి ఇబ్బందిగా ఉన్నట్టుగా చేతులు చూపింది. నోటికి అంటించిన ప్లాస్టర్ను తీయమని కోరింది. సుధీర్ ఆమె కోరిక తీర్చగానే, ఎందుకు నన్ను ఇలా బంధించారు, నేను మీకేం అపకారం చేశాను అంది మంజుల కోపంగా నిలబడి. అన్నీ చెప్తాను మిస్, అయితే వినటానికి సానుభూతి మానవత్వం కావాలి, అర్థం చేసుకునే మంచి మనసుండాలి. మీ నాన్న ఓ పోలీస్ అధికారిగా చేసిన చర్యల ఫలితాలు ఆయనకి అర్థం కావాలని నేను ఇలా తేవాల్సి వచ్చింది. పెద్దలు చేసిన తప్పులకు పిన్నలు బలి కాకూడదు. కానీ అది నా విషయంలో ఎలా జరిగిందో నీకు తెలియాలి. నా తండ్రి వృత్తిపరంగా తెలియక చేసిన ఒక చిన్న నేరానికి ఆయన ఏమీ ఎరగని నేను ఎలా బలయ్యామో, ఒక పోలీస్ అధికారిగా నీ తండ్రి చేసిన ఆ నేరానికి నువ్వు అలాగే బలి కావాలి. ఇది పోలీసులందరికీ ఒక గుణపాఠం కావాలి అన్నాడు ఉద్వేగంతో. మంజులకు అతను అలా ఎందుకు ఉద్రేకపడుతున్నాడో అర్థం కాలేదు. కానీ అతని హృదయంలో ఏదో లాభ దహిస్తోందని, అతనికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను అలా మారాడని కొంచెం అర్థం చేసుకుంది.
అతనికి జరిగిన అన్యాయానికి తన తండ్రి ఆనందరావు ఒక పోలీస్ అధికారిగా కారణం కావటం ఈ చర్యకు దారితీసిందంటమే ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. మీ నాన్నగారు చేసిన నేరానికి మీరు అనవసరంగా బలయ్యారని అంటూ దానికి ప్రతిగా మీకు చేతనైన రీతిలో ఏ అన్యాయం చేయని నన్ను, ఏ పాపం ఎరగని నన్ను బలి చేయటం వల్ల మీకు న్యాయం జరుగుతుందా అడిగింది మంజుల. జరగదని నాకు తెలుసు, కానీ ఎక్కడ న్యాయం ఉందని, ఎవరు దాన్ని అమలు పరుస్తారని, నాకు ఇంకా న్యాయం జరుగుతుందనేది ఆశించేది. జంగిల్లోలాగా తెలుసుగా, అడవిలో శాసనం, బలం ఉన్నవాడే రాజు. మైట్ ఈజ్ రైట్. నాకు మామూలుగా జరగని న్యాయాన్ని, చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుని నాకు చేతనైన రీతిలో, నాకు చేతైనట్టు, నాకు సంతృప్తి కలిగే విధంగా నీ జీవితంతో ఆడుకుంటాను. తన వారికి జరిగే అన్యాయం తెలిసి మీ నాన్న వంటి పోలీస్ అధికారులకు భయంతో కనువిప్పు అయితే సంతోషం. కమాన్ అన్నాడు మంజుల చేపట్టి ఓడుపుగా ముందుకు లాగి. మంజుల ఆ వేగానికి వెళ్ళి సుధీర్ కుర్చీలో పడబోయి చెయ్యి అంచి నిలదొక్కుంది. మిస్ మంజుల, నీకు ఆకలంటే, కష్టం అంటే, బాధ అంటే ఏం తెలియదు కదా, కానీ ఈ సుధీర్ జీవితమే అందుకో మంచి ఉదాహరణ. నా కథ వినే ఓపికంటే విను చెప్పాడు అతను. నేను వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకాలోని ఒక మారుమూల పల్లెలో సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఈ భూమి మీద పడ్డాను. అంతకు పూర్వం తెలంగాణకు చెందిన నర్సంపేట తాలూకాలోని మా పల్లె నిజాం కాలంలో ఎంతో వెనకబడిన ప్రాంతం. మా ప్రాంతం భూములు అంత సారవంతమైనవి కావు. రైతుల సంఖ్య అందుకే చాలా తక్కువ. ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల ఉన్న జీడి మామిడి తోటలు, మిరియాల తోటల్లో, అడవుల్లో సీకాయ పొడి, చింతపండు, మైనం, జిగురు, ఉసిరికాయలు, కరక్కాయలు సేకరించడంలో కాంట్రాక్టర్లకు కూలీలుగా పనిచేసేవాళ్ళు. కొందరు బీడీ ఆకులు కోసే కార్మికులుగా, గంధపు చెక్క, చందనం, వెదురు, దేవదారు లాంటి అడవి సంపద సేకరించే కాంట్రాక్టర్లకు కూలీలుగా పనిచేసేవాళ్ళు. అడవి మనుషుల్లా బ్రతికే మా పల్లె వాసులకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్న సంగతి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారన్న సంగతి, నిజాం పాలన అంతమైపోయి తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగంగా పునరుజ్జీవం పొందిన సంగతి కూడా తెలియదు. మనం స్వరాష్ట్రం పొందిన సంగతి అసలే తెలియదు. పేరుకు మేము హిందువులమైనా మా నాన్న కాస్త వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళొస్తుండే అలవాటు ఉన్న మనిషి కావడంతో ఆయనకు కొంచెం 2 అక్షరాలు చదవటం, రాయటం వచ్చు. ఆయన వృత్తి చేత ఇనుప కొలిమి నడిపే కమ్మరి. మా ప్రాంతంలో ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఆయనే కాస్త నాగరికుడు. ఆయనకు ఆ పట్టణాల్లో కాంట్రాక్టులు చేసే 4-5 నవాబులు స్నేహితులు ఉండేవారు. ఆయన వాళ్లతో వేటలో పాల్గొనేవాడు. తుపాకులు బాగు చేసే పని ఆయనకు బాగా తెలుసు. ఆయనకు వాళ్ళ స్నేహం వల్ల తక్కిన అలవాట్లు మంచివి అబ్బకపోయినా హుక్కా పేల్చడం, పండగలకి పబ్బాలకి షేర్వాణి ధరించడం, కాంట్రాక్టర్ల గుర్రాలెక్కి తిరగటం అలవాటైంది. మా కుటుంబంలో నా ఊహ తెలిసేటప్పటికే 5 అన్నదమ్ములు, 3 చెల్లెళ్ళు చనిపోయి 3 మిగిలాం. నేను పెద్దవాడిని. నా తర్వాత తమ్ముడు, చెల్లెలు అంతా 10-12 ఏళ్ల వాళ్ళమే. కాస్త ఊహ తెలియక మునిపే మేము చుట్టుపక్కల అడవుల్లోకి మా అమ్మతో వెళ్ళి బీడీ ఆకులు కోయటం, ఉసిరికాయలు, చింతకాయలు కోయటం చేస్తూ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలుగా అలా కూలీ పని చేసినందుకు మా కూలీ ఎంత ఇచ్చేవాళ్ళో తెలియదు. పనిలోకి వెళ్ళిన రోజు మధ్యాహ్నం జొన్న రొట్టె మాత్రం ఒక్కొక్కటి ఇచ్చేవాడు కాంట్రాక్టర్ మనిషికి. అదే మాకు పరమాన్నం. 2వ రోజు మళ్ళీ పనిచేశాక అలాంటి జొన్న రొట్టె లభించాకే మాకు ఆకలి తీరేది. చిరితిండి ఎలాంటిదో మాకు తెలియదు. ఎప్పుడైనా తింటే అడవిలో దొరికే ఇప్పపూలు, జీడి మామిడికాయలు, చింతకాయలు, తేనె మాకు అదనంగా లభించే చిరుతిండి. ఇది ఎప్పుడో అరుదుగా లభించేది. కారణం, వాటికి కాపలా ఉండే కాంట్రాక్టర్ల కూలీల కళ్ళు తప్పితేనే అవి మాకు లభించేది. ఇది చాలా అరుదుగా దొరికే అవకాశం అని అందుకే అన్నాను. చిన్నప్పటి నుంచి దాదాపు 7-8 ఏళ్ల వయసు వచ్చే వరకు నేను అలా రోజుకొక్కసారి ఒక జొన్న రొట్టె తినే బతికాను. మా నాన్న ఎప్పుడూ ఏ పని చేసేవాడు కాదు. పైగా ఊళ్ళు తిరిగేవాడు. మాకు వర్షాకాలం పనులు సక్రమంగా ఉండేవి కావు. ఇక వర్షాకాలం అంటే అందుకే నాకు అంత చిన్న వయసులోనే భయం, ఆకలి భయం పట్టుకుంది. నా తమ్ముడు, చెల్లెలు ఆ బాధకు తట్టుకోలేక రకరకాల చెట్ల పూలు, కాయలు తినేవారు. నాకు పెట్టేవాళ్ళు. మా నాన్న ఎప్పుడో వారానికి ఒకసారి, 2-3 వారాలకు ఒకసారి వచ్చేవాడు. ఆయనకి మేమంటే పంచప్రాణాలు. మా కోసమే బతుకుతున్నట్టు చెప్తూ ఉండేవాడు. మమ్మల్ని దగ్గరికి పిలిచేవాడు, బుజ్జగించేవాడు. మా అమ్మతో గదిలో కాసేపు గడిపి మేమంతా నిద్రలో ఉండగా దొంగలా వెళ్ళిపోయేవాడు. చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉండేది చదవటానికి. అందుకనే మా నాన్నంటే మాకు తక్కువ తెలుసు. ఆయన షేర్వాణి తొడుక్కుని గుర్రం మీద అడవి కాంట్రాక్టర్ల వెనక దొర నీ బాంచన్ అంటూ తిరుగుతుంటే మా అమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ, అడిగోరా మీ అయ్యా, దొరలంట ఎట్టా దొరల్లా తిరుగుతుండో చూడండి అంటూ మురిసిపోయేది. ఒకరోజు మా ఇంటి ముందు ఒక లారీ ఆగి ఉంటే చూసి ఆశ్చర్యపోయాను. పొద్దున్నే ఆ లారీ మా ఇంటి ముందు ఎందుకు ఆగిందో అర్థం కాలేదు. అప్పటికే ఆ లారీ నిండా పిల్లలు చాలామంది ఉన్నారు. అంతా 10 ఏళ్లలోపు వాళ్ళే.
ఎరా ఈ పిల్లలంతా అగ్గిపెట్టెల కంపెనీలో పనిచేయడానికి ఇక రోజు ఇలాగే వెళ్తారు. మధ్యాహ్నం ఇక నుంచి రోజు సాంబార్ భోజనం, సాయంత్రం ఐస్ ఫ్రూట్ కూడా ఇస్తారట. వెళ్తారా అడిగింది అమ్మ నన్ను, మా తమ్ముణ్ణి, చెల్లెల్ని. మరి మొదటి భాగం ముగిద్దామా? రెండవ భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.